హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్గా మన ఛానల్లో ఒక వ్లాగ్ వచ్చేసింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్లాగ్కి వెళ్ళే ముందు అసలు ఇది ఏంటని చెప్పేసి మీకు చిన్న షార్ట్గా చెప్పేస్తాను. సో ఇది ఏంటో కాదండి, అంటే నా వీకెండ్ నేను ఎలా టైం స్పెండ్ చేశాను అది మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి నేను ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ వ్లాగ్లో సాటర్డే అండ్ సండే కంప్లీట్ హోల్ డేస్ ఉన్నాయన్నమాట. అసలు ఏంటి, ఎక్కడికైనా బయటికి వెళ్ళామా, షాపింగ్ చేసామా, అసలు నేను ఎలా స్పెండ్ చేశాను, నా హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ ప్రతి ఒక్కటి ఉందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరే చూసేయండి. ఎస్, నాకు చిన్నపిల్లలు కూడా మంచి ఇంట్రో ఇచ్చేశారు, వెల్కమ్ టు అన్నుతో కబుర్లు అని చెప్పేసి. అండ్ ఆ రోజు అయితే సాటర్డే, సో అందుకని చెప్పేసి అంటే ఆల్మోస్ట్ వీకెండ్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఏంటి ఫ్రైడే నైట్ లేట్గా పడుకోవాలి, సాటర్డే రోజు లేట్గా లెగవాలన్నమాట. ఇదే మన ఆనవాయితీ, దాన్ని ఎప్పుడు మనం మిస్యూజ్ చేయకూడదు. సో అందుకే ఆనవాయితీని మేము ఫాలో అయిపోయామన్నమాట. అండ్ లేట్గా లెగడం వల్ల బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. బట్ థ్యాంక్ గాడ్ కొంచెం సేపు తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చింది. అండ్ ఉగ్గాని పెట్టారు, నాకు చాలా ఇష్టం ఉగ్గాని. బట్ ఏంటి అని అంటే మార్నింగే ఉగ్గాని అనేది నాకు కొంచెం తినబుద్ధి అవ్వదు. బట్ ఇంకా తప్పదు, ఆప్షన్ లేదు కాబట్టి మేము తినేసామన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా అలా కొంచెం టీవీ చూస్తూ ఉన్నాను. అండ్ క్లైమేట్ చూస్తేనేమో మరీ అంత సన్నీగా లేదు, మరీ అంత క్లౌడీగా లేదు, ఒకేలా ఉందన్నమాట. సో ఎంజాయ్ చేశామన్నమాట ఆ క్లైమేట్ని. అండ్ నెక్స్ట్ కొంచెం లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుందాము అని చెప్పేసి కొంచెం చదువుకుంటున్నాను. ఇది వీడియో కోసం కాదు, నిజంగానే చదువుకున్నాను. అండ్ లంచ్ టైం వచ్చేసింది. సో ఇంకా లంచ్కి మేము అందరం కిందకి వెళ్ళిపోయి, అండ్ ఈరోజు మా పీజీలో ఏం పెట్టారు అని అంటే లైక్ పప్పు, సమ్ పాపడ్స్ పెట్టారు, అండ్ ఆలూ ఫ్రై పెట్టారు. అండ్ ఏదైనా పప్పు ఉంటాం ఆల్మోస్ట్ పికిల్గా తినకపోతే ఎలాగా. సో అందుకని చెప్పేసి అలా లంచ్ కూడా మేము కానిచ్చేసాము. అండ్ లంచ్ టైం 3:30 అరౌండ్ 3:30 అలా అయిపోయింది. సో ఇంకా మేము బయటకు వెళ్దాము, ఏమైనా షాపింగ్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయామన్నమాట. అందుకే ఇంకా వెంటనే ఫటాఫట్గా రెడీ అయిపోయి మేము బయటకు వెళ్ళిపోయాము. అండ్ ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అది కూడా మీకు లాంగ్ వీడియో వస్తుంది అనమాట. వెయిట్ ఫర్ దట్ వీడియో. సో ఏంటి అని అంటే చెప్పేస్తాను. మేము వెళ్ళింది జయనగర్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ నేను బెంగళూరుకి వచ్చి 1 year తర్వాత జయనగర్కి వెళ్తున్నాను అనమాట. నేను చిక్పేట్, కమర్షియల్ స్ట్రీట్ అవన్నీ చూశాను, బట్ జయనగర్ అయితే ఎప్పుడూ చూడలేదు. సో అందుకని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను. అండ్ అక్కడితో స్కిప్ అయిపోయింది ఆ డే అంతా. అండ్ నెక్స్ట్ ఇట్స్ సండే ఫన్ డే అనమాట. నాగార్జున సార్ బిగ్ బాస్లో చెప్పినట్టు సండే ఫన్ డే, అలానే సండే ఫన్ డే వచ్చేసింది. సండే పెద్ద ప్లానింగ్స్ ఏం పెట్టుకోలేదు, బికాజ్ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఆ ప్లానింగ్స్ అన్నీ కూడా చిన్నగా స్లోగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అంత ఎక్కువ ప్లానింగ్స్ పెట్టుకోలే. అండ్ ఏంటి అని అంటే శ్రీరామనవమి అనమాట. ఆ రోజు నేను ఈ వీడియో తీసే రోజు శ్రీరామనవమి. సో టెంపుల్కి కూడా వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. అండ్ బట్ మార్నింగ్ లేచే టైంకి కొంచెం లేట్ అయింది కాబట్టి ఆబ్వియస్గా కొంచెం లేట్గా లేవాల్సి వచ్చింది. అందుకే మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళలేదు. అండ్ ఫటాఫట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని మంచిగా ఒక టీ తాగి మైండ్తో రిలాక్స్ అయిపోయాము. అండ్ అంటే కొంచెం హెడేక్ వచ్చేసింది కంప్లీట్గా. సో అందుకని చెప్పేసి టీతో ముగిచ్చేసామన్నమాట. అండ్ చెప్పాను కదా ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి మనం ఎట్లాగో రాముల వారి గుడికి వెళ్ళలేదని చెప్పేసి శ్రీరామరాజ్యం మూవీ చూస్తున్నాను అనమాట. అండ్ ఫైనల్గా అది ఎప్పటికో ఈవినింగ్కి నాకు కంప్లీట్ అయింది. అంతా అట్లనే ఉందన్నమాట. ఇంకా అలా కొంచెం బయటకు వచ్చాము, అలా కొంచెం వాక్ చేద్దాము అని అనుకుంటున్న టైంలో సూర్యుడు మాత్రం బీభత్సంగా ఉన్నాడు. నేను ఎక్కడో విన్నానండి, అంటే శ్రీరామనవమి రోజు ఎంత లైక్ హెవీ సన్నీ ఉన్నా కానీ ఆ రోజు మొత్తంలో అట్లీస్ట్ ఒక 5 minutes అయినా కానీ వర్షం పడుతుంది అని చెప్పేసి. మీకు కూడా తెలుసా? ఈ విషయం తెలిస్తే మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఏంటి అంటే లైక్ పెద్దవాళ్ళు చాలా, అంటే మా నాన్నమ్మ వాళ్ళు అందరూ ఇలా చెప్పారు. ఓ అవునా, నేనైతే అంత అబ్జర్వ్ చేయలేదు, బట్ మీకు తెలిస్తే మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. లెట్ ఇట్ బి నో. అండ్ ఎంతమందికి ఈ విషయం తెలుసో తెలీదో కూడా చెప్పాలి మీరే. ఇంకా అలా స్ట్రీట్లో వెళ్తూ ఉంటే ఇంకా అలా కొంచెం సన్నీగా అనిపించాడని చెప్పేసి పొట్టలో చల్లగా ఉంటే ప్రశాంతంగా అండిద్ది అని చెప్పేసి మేము ఒక మంచి కూల్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చేసాము. అండ్ అది కూడా తాగేసామన్నమాట. ఇంకెందుకు ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలానే పనులు చేసాం కదా. సో మీరే వీడియో మొత్తం కంటిన్యూ చేస్తూ చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ మర్చిపోకుండా మాత్రం అది కామెంట్ చేయండి. సో వీడియో చూడండి.
అండ్ ఈ వీడియోలో ఏంటి అని అంటే నేను సాటర్డే రోజు జయనగర్ వెళ్ళాలని చెప్పాను కదా, సో దానికి సంబంధించిన చిన్న వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేసుకోవాలి అండ్ వీడియోస్ కూడా తీసుకోవాలన్నమాట. సో అవి కూడా నేను ఆ రోజు కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఎడిటింగ్ అండ్ ఆల్ కొంచెం టైం పట్టిద్ది, ఎందుకంటే నాకు ఆఫీస్ వర్క్ కానీ ఇలా కొంచెం పర్సనల్ వర్క్స్ కూడా అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కంప్లీట్ చేసుకొని ఎడిట్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకొని అస్సలు అమ్మో చాలా బాబోయ్ అనిపిస్తుంది. ఇంకా మొత్తం అసలు యూట్యూబర్స్ ఎలా చేస్తారు అని అనిపించేసింది నాకు సడన్గా. ఏంటిది అసలు చాలా ఫుల్ హెడ్ఏక్ వచ్చేస్తుంది, అంటే అదే దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి కదా మనం. సో అందుకని చెప్పేసి అలా హెడ్ఏక్ వచ్చేస్తుంది. అండ్ మీన్వెల్ నిన్న హెయిర్ కేర్ కూడా స్టార్ట్ చేసేసాను. ఏంటి అంటే నేను టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను కాబట్టి హెయిర్ కేర్ కూడా స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ నాట్ ఎ బ్రాండ్ ప్రమోషన్, బట్ నేనైతే ఎక్కువగా హెయిర్కి యూస్ చేసేది మాత్రం ఆర్జ్ గుడ్నెస్ హెయిర్ది యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇట్స్ ట్రెండింగ్ కదా, సో అందుకే నేను ట్రై చేద్దాము అని చెప్పేసి నేను అది యూస్ చేస్తున్నాను. అండ్ దెన్ లైక్ పారాషూట్ ఆయిల్, నేను పారాషూట్లో ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్కటి నేను ట్రై చేశాను. లైక్ ఆయుర్వేదిక్ కానీ, నార్మల్ పారాషూట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, ఏదైనా కానీ నేను ప్రతిదీ ట్రై చేశాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందుకే నేను ఎప్పుడైనా కానీ హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలంటే మాత్రం ఇదే ట్రై చేస్తాను. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఆర్జ్ గుడ్నెస్ వాళ్ళదే ఫెనుగ్రిక్ సీడ్స్ది ఉంది కదండి, సో అది వాడుతున్నాను అనమాట. అది నాకు డిఫరెన్స్ అయితే ఉంది, బట్ ఐ కాంట్ టెల్ యూ దట్ 100% డిఫరెన్స్. కొంచెం డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఇట్స్ నాట్ ఎ బ్రాండ్ ప్రమోషన్, సో అందుకే నేను ఏమంతా ప్రమోట్ చేయట్లేదు. బట్ అసలు నేను ఎలాంటి ప్రోడక్ట్స్ నా హెయిర్కి యూస్ చేస్తాను అని చెప్పేసి మాత్రమే నేను మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇన్ టు దట్ ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 3 to 4 years నుంచి నేను ఈ షాంపూ అండ్ కండిషనర్ వాడుతున్నాను. అండ్ నా మోస్ట్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట ఇది. అందుకే నేను ఈ షాంపూ కండిషనర్ కూడా స్టార్ట్ చేస్తాను అనమాట. బీ బ్లెండ్ అసలు చెప్పాలంటే మాత్రం ఒక్క స్టెప్ అండి. మీ హెయిర్ ఎంత కర్లీగా ఉన్నా, ఎంత ఫ్రిజీగా ఉన్నా, లేకపోతే హెయిర్ లాస్ అవుతుంది అని చెప్పి మీరు బాధపడుతున్నా అస్సలు మాత్రం దాన్ని ఎప్పుడు రిగ్రెట్ అవ్వరు ఈ బీ బ్లెండ్ ప్రాడక్ట్స్ వాడితే. ఏంటి అంటే నేను వాళ్ళది ఏదో పెద్ద హైప్ ఇవ్వట్లేదు, బట్ నాకు చాలా వర్క్ అయిందనమాట. సో అందుకే చెప్తున్నాను, ఏదైనా కానీ మన హెయిర్కి కానీ మన స్కిన్కి కానీ మనం ప్రోడక్ట్స్ యూస్ చేస్తేనే మనకు అర్థమవుతుంది అది మనకి వర్క్ అవుతుందా అవ్వదా అని కూడా మనకు తెలిసిద్ది అనమాట. అందుకే ఎప్పుడైనా కానీ ప్రోడక్ట్స్ అనేది మీరు యూస్ చేయండి, అప్పుడే మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చేది. అయ్యో 1 month వాడేసి నాకేం రిజల్ట్ రాలేదు అని అంటే అది రాదు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ అనేది మన స్కిన్కి కానీ మన హెయిర్కి కానీ సెట్ అవ్వాలి కదా. సో అందుకే మినిమం ఒక 3-4 months లేదా 5-6 months వాడండి. నేనైతే 1 year కంప్లీట్గా టెస్ట్ చేశాను నా హెయిర్కి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీంతోపాటు లవ్ అండ్ బ్యూటీ ప్లానెట్ ఉంది కదా, అది కూడా చాలా బాగుంది. బట్ నేను ఓన్లీ 2 times ఏమో ట్రై చేశాను. అండ్ ఐ థాట్ దట్ ఆఫ్టర్ దిస్ విల్ యూస్ దట్ లవ్ బ్యూటీ ప్లానెట్ అనమాట. అండ్ ఫైనల్గా కొంచెం దానికి హెయిర్ మాయిశ్చరైజర్ అవన్నీ కూడా పెట్టేసుకొని అండ్ అగారా నా సెల్ఫ్ గిఫ్ట్తో అగారాతో నేను కొంచెం హెయిర్ అనేది కూడా సెట్ చేసేసుకున్నాను. అండ్ చెప్పినాను ఎప్పుడైనా కానీ హెయిర్ స్టైలింగ్ టూల్స్ వాడేటప్పుడు అస్సలు మర్చిపోవద్దు, ఖచ్చితంగా హీటింగ్ స్ప్రే అనేది వాడండి. ఎందుకంటే మన ఎన్ని టూల్స్ వాడినా కానీ మన హెయిర్ని డ్యామేజ్ నుంచి కంట్రోల్ చేసేది ఒక్కటే హీటింగ్ స్ప్రే ఒక్కటే. సో అందుకని చెప్పేసి నేను అది హీటింగ్ స్ప్రే వాడుతున్నాను అనమాట. మీరు కూడా మర్చిపోకుండా వాడండి. అండ్ ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయాం. అప్పటికి ఈవినింగ్ 6:30 అలా అయిపోయింది. సో అమ్మాయిలు అంటే కొంచెం లేట్గానే రెడీ అవుతాం, ఆబ్వియస్గా అది యూనివర్సల్ ఫ్యాక్ట్ అన్నట్టు, కొంచెం యూనివర్సల్ థాట్ అనమాట. అండ్ ఈ ఆడియో క్లిప్ నేను ఇచ్చేటప్పుడు లైక్ నాకు కొంచెం అసలు మార్నింగ్ ఇస్తున్నాను, కంప్లీట్ మార్నింగ్. అసలు సూర్యుడు అలా సన్ రైజెస్ పడుతుండే, అన్ని బిల్డింగ్స్ మధ్యలోకి అలా వస్తుండే, చాలా అంటే చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. కొంచెం దాన్ని నేను ఆస్వాదిస్తున్నాను అనమాట. అండ్ బట్ ఏంటి అని అంటే ఒక విషయం నేను ఒకటి చెప్తాను. అసలు నిజంగా చెప్తున్నాను కదా, మన డే అనేది మార్నింగ్ ఎలా స్టార్ట్ అయినా ఎలా ఎండ్ అయినా కానీ డే స్టార్టింగ్ మాత్రం మంచిగా ఉండాలి. లైక్ హ్యాపీనెస్తో మనం అన్నీ చేస్తే ఆ డే మొత్తం మనం హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి నేను నమ్ముతాను. సో అందుకే నేను ఆ రోజు కొంచెం మార్నింగ్ ఎప్పుడైనా కానీ లేచి కొంచెం ఒక ఆలోచించుకుంటా, అసలు ఈ డే ఏం చేయాలి, మనం ఏంటి, ఏమైనా ప్లాన్స్ పెట్టుకుంటే అవి ఎంతవరకు మనం కంప్లీట్ చేసాము, లేదా ఒకవేళ ఇంకా ఏమైనా ఉన్నాయా టిక్స్ కంప్లీట్ చేయాల్సినవి, అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా అసలు ఎక్కడ చూసినా రాముల వారి టెంపుల్సే ఉన్నాయి ఇక్కడ. సో లైటింగ్స్ కానీ డెకరేషన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. రాముల వారి కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది. ఈవినింగ్ కాదు, బట్ మార్నింగ్ టైమ్స్లోనే జరిగింది. బట్ ఈవినింగ్ ఏంటి అంటే ఆ డెకరేషన్స్ అవన్నీ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అండ్
నాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది. ఐ హోప్ ఐ లైక్ దిస్ వీడియో. అండ్ ఆ రోజు నాకు కొంచెం డే కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. సో ఇదనమాట ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను.